టీవీ6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్. ఈసారి 200 సీట్లు లక్ష్యం, అదే మా గమ్యం. ఎంకే స్టాలిన్. %54 మంది రైతులకు రుణమాఫీ చేయలేదు హరీష్ రావు. ₹32 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ చేశాం. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. తుంగభద్ర వద్ద నిపుణుల శ్రమ ఫలించింది. నిమ్మల. జూనియర్ వైద్యురాలి హత్యాచరణ ఘటన న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. డాక్టర్ సమర్. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా మహిళా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్త సమ్మెను ప్రకటించింది. దీంతో నేడు ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు నాన్ ఎమర్జెన్సీ వైద్య సేవలను బంద్ చేసినట్లు ప్రకటించారు. అంటే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు సమ్మె జరుగుతుంది. ఈ సమయంలో అత్యవసర రోగులు మాత్రమే వైద్య సేవలు అందిస్తారు. తుంగభద్ర జలాశయం 19వ గేటుకు స్టాఫ్ లాగ్ బిగించేందుకు ఇంజనీర్లు, కార్మికులు ఏమాత్రం విశ్వాసం సన్నగిల్లకుండా సాహసం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి స్టాఫ్ లాగ్ బిగించేందుకు అనేక అడ్డంకులు ఎదురైనా ఫస్ట్ ఎలిమెంట్స్ను స్పిల్వే మీదకు భద్రంగా చేర్చారు. ఓ పక్క డ్యామ్ గేట్ల ద్వారా నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. కొత్తగా తయారు చేసిన స్టాఫ్ లాగ్ బిగించేందుకు గోడకుండే ఒక లాక్ అడ్డు వచ్చింది. దాన్ని తొలగిస్తే గోడలు దెబ్బతినిపోతాయి. అందుకు ఇంజనీర్లు కొత్త ఆలోచన చేశారు. లోక్సభ ఎన్నికల్లో పుదుచ్చేరితో సహా 40 నియోజకవర్గాల్లో విజయం సాధించిన విధంగా 2026లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో 200 స్థానాల్లో గెలిచేందుకు పార్టీ శ్రేణులంతా ఇప్పటి నుంచే కృషి చేయాలని డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. తీరాంపేటలో అన్నా అరివాలయం కలైజర్ అరంగంలో డీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 39 సీట్లలో గెలిచిన డీఎంకే కూటమి 2024 ఎన్నికల్లో 40 స్థానాలను కైవసం చేసుకుందని, రాష్ట్రంలో వరుసగా లోక్సభ ఎన్నికల్లో 2 సార్లు ఘన విజయం సాధించిన పార్టీ ఏదీ లేదన్నారు. ఈ విజయాన్ని పార్టీ నేతలు, మంత్రులు, జిల్లా కార్యదర్శులు సమిష్టి కృషి కారణమని ప్రశంసిస్తూ పేరున ధన్యవాదాలు తెలిపారు. పాక్షికంగా రుణమాఫీ చేసిన కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా రుణమాఫీ చేశామనడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 31,000 కోట్లు ఉందని చెప్పి 18,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని హరీష్ రావు ఆరోపించారు. 54% రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. మీడియా సమావేశంలో హరీష్ మాట్లాడారు. చావాలని కోరుకుంటున్నాడు. ఈయన చూస్తుంటే ఎట్లా కనబడుతుందంటే రేపు భౌతిక దాడులకు కూడా పురిగొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. అంటే ఇవాళ చావాలనుకున్నాడు, రేపు చంపడానికైనా ప్రయత్నం చేస్తాడా అనే అనుమానం కలుగుతూ ఉంది ఈరోజు. అయినా మేము భయపడం. నీ గాడ్ ఫాదర్లకే భయపడలే, నీ తాటాకు చప్పుళ్లకు బెదరం మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో అని చెప్తా ఉన్నా నేను. ఇవి నువ్వు ఈ రకంగా ఏదో బుల్డోజ్ చేస్తా అంటే ఇక్కడ మేము ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళం, పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం, రానే రాదన్న తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టం. ఈ రాష్ట్ర ప్రజలకు కీడు జరగొద్దని ఆ భగవంతుని నేను వేడుకుంటా. అన్ని దేవాలయాలకు వెళ్తా, మెదక్ చర్చికి వెళ్తా, జహంగీర్ పీర్ దర్గా వెళ్ళి దేవుడా ఈ పాపాత్ముని క్షమించు, ఈ పాపాత్ముడు రైతుల్ని మోసం చేసిండు, నిన్ను కూడా మోసం చేసిండు, కానీ ఈ పాపాత్ముడు చేసిన తప్పుకు ప్రజలకు శిక్ష వేయకు, మా ప్రజలను మరి కీడు చేయకు అని ఆ భగవంతుని వేడుకోవడానికి ఆ దేవుళ్ళ దగ్గరికి, మెదక్ చర్చికు, మన జహంగీర్ పీర్ దర్గాకు వెళ్ళి ఆ దేవుణ్ణి ఆ దర్గాకు మొక్కులు చెల్లించి మొక్కి వేడుకోవడానికి వెళ్దామని. తుంగభద్ర డ్యాం దగ్గర 19వ తాత్కాలిక గేట్ బిగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2, 3వ ఎలిమెంట్లు ఇంజనీర్లు అమరుస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జనవల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం కొట్టుకుపోయిన 19వ గేట్ స్థానంలో స్టాఫ్ లాగ్ 60x4 మొదటి బిట్ను విజయవంతంగా ఏర్పాటు చేసిన నిపుణుల శ్రమ ఫలించిందన్నారు. చరిత్రలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో స్టాఫ్ లాగ్ గేటును ఏర్పాటు చేసే ప్రక్రియ ఇది మొదటిసారన్నారు. కోల్కతా ఆర్జీ కార్ హాస్పిటల్లో జూనియర్ వైద్యురాలిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుందని డాక్టర్ సమరం అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దుర్ఘటనపై నిష్పక్షపాతంగా విచారించి దోషులను కఠినంగా శిక్షించేలా చూడాలన్నారు. డాక్టర్లు, వైద్య విద్యార్థులు, ఆసుపత్రుల సంరక్షణ సరైన చట్టాలు తీసుకొచ్చి అమలు చేసేలా చూడాలన్నారు. ప్రజలు కూడా తమకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఇంతవరకు చాలా భయంకరమైన సంఘటనలు డాక్టర్ మీద జరిగాయి, నర్సుల మీద జరిగాయి. ఇక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ స్థాయిలో
ఇటువంటి సంఘటనలు మేము ఊరుకోము. అంచేత ఇవాళ దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నాం. ఇక ముఖ్యంగా మన ఐఎంఏ నాయకులు వాళ్ళు వెళ్ళి హెల్త్ మినిస్టర్ మీట్ అయ్యారు. మీట్ అయిన తర్వాత చెప్తే వాళ్ళు చాలా సింపుల్గా తీసేసుకున్నారు. కలకట్టాలో జరిగినట్టు ఎంత దారుణమైన సంఘటన ఇంత కాదు. ఆయన ఏమన్నారు, ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే 6 గంటల్లోగా ఉన్న హెడ్ ఆ హాస్పిటల్ సూపర్ కానీ ఇంకోళ్ళు కానీ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పారు. ఇంత ఇదిగా అందరూ రియాక్ట్ అవుతుంటే అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది అంచేత ఇలా ఉంది మన ప్రభుత్వాల తీరు. ఇంత దారుణమైన వ్యవహారాలు జరుగుతాయి. నిజంగా కలకటాలో జరిగింది, ఆ పోస్ట్ గ్రాడ్ స్టూడెంట్ జరిగింది చాలా నీచమైన ఒక నరరూపం రాక్షసులు చేసినటువంటిది సంఘటనది. అంచేత మేము స్ట్రాంగ్ ఇక ముందు ఊరుకోము. ఇక మాత్రం మొత్తం దేశవ్యాప్తంగా డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా ఇంకా అందరూ కూడా ఇవాళ చూసి సంఘీభావం చూశారు. ప్రజాసభ సంఘటన అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. ఏమైనా సరే ఇలాంటి సంఘటనకి వీలు లేదు, మేము ఊరుకొని చూస్తున్నాం. అంచేత అందరూ ఒక సంఘీభావం అనుకుంటున్నాం. ఈ రోజు సరే బంద్ ఒక్క రోజుకే కానీ ఇది మాత్రం ఇంకా తీవ్రంగా ముందుకు వెళుతుంది, దేశ స్థాయిలో జరుగుతుంది. హరీష్ రావుకు వ్యతిరేకంగా సిద్దిపేటలో పెట్టిన హోర్డింగ్లను, ఫ్లెక్స్లను చించివేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అన్నా దిష్టి బొమ్మ తగినం రాలే అన్న, మేము ఈయనే ఉన్నాం క్యాంప్ ఆఫీస్ దగ్గర. ఒక్క నిమిషం అన్న, నేను ఒక్క నిమిషం అడుగుతా. నెక్స్ట్ చూపారు కదా, నేను రాత్రి కట్టిన బిజీ ఇప్పటి వరకు 22 లక్షల మందికి 17,000 కోట్ల రుణమాఫీ చేశాం. అది ఆగస్టు 15 వరకే జరిగే రుణమాఫీ. ఇప్పటి నుంచి మొత్తం 32 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కోట్ల రూపాయలు ముట్టినాయి. 3 ఫేజ్లల్లో ఇంతమంది రైతులకు ఇంత రుణము ముట్టిన విషయాన్ని ఆయనే చెప్తూ ఇయ్యరా అంటాడు. మళ్ళీ మిగతాళ్ళకు ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది 31,000 కోటి 32 లక్షల మందికి ఇస్తామని చెప్పి సంపూర్ణ రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా కార్యాచరణ ఖరారు చేసేందుకు తెలంగాణ భవన్లో సమావేశమైన అందుబాటులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్, హరీష్ రావులు టార్గెట్గా కాంగ్రెస్ చేస్తున్న కామెంట్స్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం నాడు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి ప్రెస్ మీట్లో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. తొలుత సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలపై కావాలని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పొరపాటున మాట్లాడలేని హుందాగా మహిళలకు క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. కేటీఆర్ సంస్కారం గురించి కేసీఆర్పై మంత్రి సీతక్క మాట్లాడుతున్నారని, కేసీఆర్ నేర్పించిన సంస్కారం ఏంటో కేటీఆర్ చెప్పిన క్షమాపణతో అర్థమవుతుందని సబితా కౌంటర్ ఇచ్చారు. 1800 మంది ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రధానంగా గౌరవ మంత్రివర్యులు ఇద్దరు స్పందించున్నారు. మహిళా మంత్రివర్యులు ఇద్దరు నిన్న స్పందించారు, చాలా సంతోషం. కానీ ఇదే ఒక అంధ విద్యార్థికి మలపేటలో సంఘటన జరిగింది అని అన్నప్పుడు అది ఎలాంటి సంఘటన కానివ్వండి, ఇంటర్నల్గా హాస్టల్లో ఏమైనా సంఘటన జరిగిందా ఏదన్నా కానివ్వండి, కానీ మీరు కనీసం మహిళా మంత్రులు కదా, హైదరాబాద్ నడిబొడ్డున కదా, ఒక అంధ విద్యార్థి మీద జరిగింది కదా, మీరు మీ శాఖకు సంబంధించింది కదా గౌరవ మంత్రి గారు, మీరు విజిట్ చేశారా? కనీసం అక్కడ అమ్మాయికి ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది అని హాస్టల్ని విజిట్ చేసే ప్రయత్నం ఎక్కడైనా చేశారా? గత 8 నెలల నుండి ఈ నగరానికి ఏమైందని పత్రికలే పతాక శీర్షికన రాస్తూ ఉన్నాయి. అంటే నగరంలో ఏ మూల చూసినా మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్న సందర్భం, ఏ హాస్టల్లో చూసినా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో చూస్తున్న సందర్భం. రోజు ఒకటి పేపర్ ఓపెన్ చేయగానే ఇప్పుడే ఒక న్యూస్ చూస్తున్నాం, ఫాదర్ మీద సూర్యాపేటలో జరిగిన ఇన్సిడెంట్, ఫాదర్ మీద అటాక్ జరుగుతూ ఉంటే తట్టుకోలేక అమ్మాయి గుండె అయిపోయి చనిపోయిందనే లెవెల్లో ఈరోజు ఒక న్యూస్ చూస్తున్నాం. చాలా బాధాకరం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు మనసు కూడా కొంచెం బాధేస్తూ ఉంటుంది. కొన్ని సంఘటనలు ఒకసారి గుర్తు చేస్తాను.
ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికురాలి మీద అత్యాచారం చేసినప్పుడు ఎక్కడ పోయినారు? ఈరోజు మాట్లాడుతున్న మహిళా మంత్రివర్యులు కానివ్వండి, గౌరవ శాసనసభ్యులు కానివ్వండి. ఆర్టీసీలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఇటీవల కోల్కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్పై హత్యాచారాన్ని నిరసిస్తూ స్థానిక డాక్టర్లు 24 గంటల పాటు ఓపీ సేవలను నిలిపివేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాజీ చౌక్ నుండి ప్రభుత్వ హాస్పిటల్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా కోల్కతా ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి విషయాలలో కూడా పత్రికా విలేకరులు చాలా యాక్టివ్గా ముందుకు వచ్చి చేయాలి. ఎందుకంటే సార్ ఈ విషయము ఒక రోజు తర్వాత మర్చిపోతాం సార్, పత్రిక వాళ్ళు కూడా మర్చిపోతారు. అసలు వాళ్ళకి శిక్ష పడ్డదా లేదా మన ప్రజానీకానికి తెలియట్లేదు. మళ్ళీ అటువంటి తప్పలేదు పురోడాత్మ. కాబట్టి వాళ్ళకి శిక్ష పడ్డది అది కూడా మళ్ళీ పేపర్లో రావాలి, అప్డేట్ చేస్తుండాలి. ఆ న్యూస్ లో ఎప్పటి వరకు వానికి శిక్ష పడ్డ వరకు ఇది అప్డేట్ అవుతుండాలి. ప్రతిసారి టీవీలో కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏ మీడియాలో కూడా వస్తుండాలి. అయితేనే ఇది పబ్లిక్ అప్డేట్ అయితే ఇటువంటి శిక్షలు పడుతున్నాయి. కాబట్టి పబ్లిక్ అంతా జాగ్రత్త పడుతున్నారు. మెడికల్ కాలేజ్ ఆవరణలో జరిగిన సంఘటన విషయం మీద విధంగా మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. కలకత్తా మెడికల్ కాలేజ్లో ఒక వైద్య విద్యార్థినిపై ఇటువంటి సంఘటన చాలా హేయమైన చర్య. దీన్ని ప్రతి ఒక్కరూ విద్యార్థులు కానీ, మెడికోస్ కానీ, పీజీ మెడికోస్ కానీ, డాక్టర్స్ కానీ, రిటైర్డ్ డాక్టర్స్ కానీ యావత్ జనాలు కూడా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము దానికి సీఎంగా ఉన్న మమతా బెనర్జీ గారు, ఆమె ఒక ఆడది. అటువంటి ప్రభుత్వంలో ఒక విద్యార్థినికి, ఒక ఆడ మనిషికి ఇంత అన్యాయం జరిగితే ఇప్పటి వరకు నిందితులను ఒకరిని పట్టుకొని చూపిస్తున్నారు తప్ప అక్కడ నిందితులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ పట్టి ఇంతవరకు శిక్షించలేదు వాళ్ళు. అంటే దీన్ని బట్టి మనకి ఏమేది అర్థమవుతుంది? ప్రతి మెడికల్ కాలేజీలో ఇటువంటి సంఘటనలు మామూలుగా జరుగుతూనే ఉన్నాయి. కానీ జరిగినప్పుడు మాత్రం పేపర్లో వస్తున్నది, ఒక వారం రోజుల తర్వాత అందరూ మర్చిపోతున్నారు. ఇటువంటి సంఘటనలు ఒక ప్రభుత్వ ఆసుపత్రి కాదు, మెడికల్ కాలేజీలను కావచ్చు, ప్రైవేట్ కాలేజీలను కావచ్చు, ఇటువంటి సంఘటనలు చాలా హేయమైన చర్య. దీన్ని అందరూ ముక్త ఖండంతో ఖండించాలి. ఈ ఉద్యమాన్ని చిలికి గానివాలగా చేసి మొత్తం ప్రభుత్వాన్ని కూలగొట్టే పరిస్థితి వరకు తీసుకురావాలి. అయితే తప్ప ప్రభుత్వం గాని, ప్రజలు గాని ఎవరు మేల్కోరు. ఇటువంటి సంఘటన అందరూ చెప్తారు, ప్రతిసారి చెప్తారు వైద్యో నారాయణ హరి అని. డాక్టర్లు దేవుళ్లతో సమానం అంటారు. ఒక్క పొరపాటు జరిగితే పిచ్చ కొట్టుడు కొడతారు డాక్టర్లను. మరి అటువంటిప్పుడు ఎవరో అన్యాయంగా ఒక అమ్మాయిని బలవంతంగా 10 మంది కలిసి రేప్ చేసి కిరాతంగా చంపారు. అటువంటి వ్యక్తులను ఇంతవరకు పట్టి శిక్షించిన పాపన పోలేదు ప్రభుత్వం. ఇంతవరకు ప్రభుత్వం ఏం చేస్తుంది? వచ్చినప్పుడు ఇటువంటి సీట్లు అయినప్పుడు ఏదో కొవ్వొత్తులు పట్టుకుని స్ట్రీట్లో నిలబడి ఏదో నిరసన తెలుపుతారు, మళ్ళీ వారం రోజులకు మర్చిపోతారు. ఇది కంటిన్యూ అవుతానే ఉన్నది. ఇటువంటి ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం మేము. మా ఎక్స్పీరియన్స్ లో ఎన్నో జరిగినాయి, ఎన్నో అయినాయి. కానీ ఇంతవరకు ఎటువంటి వ్యక్తికి గానీ ఒక ఉరి శిక్ష పడలేదు. ఇటువంటి దుర్మార్గులను నడి రోడ్డు మీద షూట్ చేసినా తప్పులేదు. వాళ్లకు చట్టపరంగా శిక్షించాలి, చట్టపరంగా ఉరి శిక్షించాలి. అప్పటి వరకు అయితే మేము వైద్య విద్యార్థులు గాని, వైద్యులు గాని, రిటైర్ ఉద్యోగులు గాని ఎవ్వరు కూడా విశ్రమించము. ఇది మా ప్రతిజ్ఞ అని నేను తెలియజేస్తున్నాను. డాక్టర్లపై
కలకత్తాలో మెడికల్ కాలేజ్ ఆవరణలో జరిగిన సంఘటన విషయం మీద విధంగా మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. కలకత్తా మెడికల్ కాలేజీలో ఒక వైద్య విద్యార్థినిపై ఇటువంటి సంఘటన చాలా హేయమైన చర్య. దీన్ని ప్రతి ఒక్కరూ విద్యార్థులు కానీ, మెడికోస్ కానీ, పీజీ మెడికోస్ కానీ, డాక్టర్స్ కానీ, రిటైర్డ్ డాక్టర్స్ కానీ యావత్ జనాలు కూడా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము దానికి సీఎంగా ఉన్న మమతా బెనర్జీ గారు, ఆమె ఒక ఆడది. అటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని అల్వాల్ ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కులను ఎంఆర్ఓ, కార్పొరేటర్లు మరియు స్థానిక నాయకులతో కలిసి అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదింటి ఆడపిల్లల పెళ్లి కానుకగా ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం కళ్యాణ లక్ష్మి పథకంలో అదనంగా 1 తులం బంగారం ఇస్తామన్నారు. అమ్మ మీరు ఇక్కడ ఉండండి, లాస్ట్ అందరు కలిసి ఫోటో తీసుకుంటారు. మేడం ఇటు తిరగండి. లలిత నెక్స్ట్ అమ్మ నెక్స్ట్ లలిత వనదేవరం వనజ మేడం కొంచెం ప్లీజ్ ఒక్క నిమిషం కొంచెం లలిత అరే నేను కాదంటే వనజ లక్ష్మీబాయి లక్ష్మీబాయి ఇక్కడ నుంచి మరాడిగా చెక్స్ తీసుకునే వాళ్ళు అందరూ లక్ష్మీబాయి పట్టుకోండి. ఇక్కడ ఉండండి అందరూ. అనురాధ లక్ష్మీదేవి మేడం లక్ష్మీదేవి ముందు సైడ్కి నుంచి నెక్స్ట్ లక్ష్మీదేవి డ్రామా బాలమణి జమున ఇద్దరికి వచ్చింది పద్మ గౌరీ పద్మ మీరు ఎట్లండి అమ్మా మరి బాలమని అమ్మ మీరు శ్రీదేవి మల్లేష్ నువ్వు వెనకాల గో నువ్వు వెనుకో ఆఫీస్లో వరలక్ష్మి వరలక్ష్మి కోలకతాలో జూనియర్ డాక్టర్పై హత్యాచారణ ఘటనకు నిరసనగా పటాన్చెరు ఏరియా హాస్పిటల్లో వైద్యులు, నర్సులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి, ఆర్ఎంఓ ప్రవీణ, డాక్టర్, నర్సులు పాల్గొని నిరసన తెలిపారు. ఆర్ఎంఓ డాక్టర్ ప్రవీణ మాట్లాడుతూ కోల్కతాలో జూనియర్ డాక్టర్లపై జరిగిన అత్యాచారం కేవలం ఒక డాక్టర్పై జరిగింది కాదని, ఓ మహిళపై జరిగిందని యావత్ ప్రపంచం, మహిళా సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల సంఘాలు అందరూ మద్దతు తెలిపి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, మరోసారి మహిళలపై కన్నెత్తి చూడాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. అత్యాచారణ ఘటన జరిగిందని తెలిపారు.
violence against women. No violence against women. No violence against women. No violence against women. We want justice. We want justice. We want justice. అందరు మహిళా సంఘాలు కూడా దీనికి స్పందించాలని కోరుతున్నాము. ఉద్యోగ సంఘాలు, టీచర్స్ సంఘాలు, మిగతా రెవెన్యూ సంఘాల్లో ఉన్న మహిళా అందరూ దీన్ని స్పందించి దీన్ని ఖండించాలని కోరుకుంటున్నాము. మాకు వాళ్ళ సపోర్ట్ కావాలి. ఏ మహిళకు ఇట్లాంటి అన్యాయం ఇంకా ప్రపంచంలో ఇంకెప్పుడు ఎవరు చేసినా చాలా భయపడాలి. వాళ్ళకి కఠినంగా శిక్షించి ఇంకా మహిళ అంటే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అనే భయంకరంగా వాళ్ళ ఆలోచన మార్పు రావాలి. మహిళలకు గౌరవం ఇవ్వాలి. ఇంటి నుంచి అడుగు పెడితే ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళకి ఎటువంటి సంఘటన జరగవద్దు. ఫ్యూచర్లో ప్రతి మహిళకు గౌరవం ఇచ్చి ప్రతి అడుగున వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. మహిళను ఏ చేసినా కఠినంగా శిక్షిస్తారనే భయం వాళ్ళకి కలగాలని ఈ ఘటనతో గవర్నమెంట్ స్పందించి వాళ్ళకి ఎవరైతే ఈ కఠినమైన కార్యక్రమానికి పాల్గొన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించి ముందు జరిగే ఏదన్నా మహిళను ఏదన్నా మాట అన్నా కూడా చాలా కఠినమైన శిక్ష జరుగుతుందని వాళ్ళకి భయం కలగాలని గవర్నమెంట్ కఠినంగా శిక్షించాలని కోరుకుంటాము. మిగతా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రెవెన్యూ సంఘాలు, టీచర్స్ సంఘాలు అందరూ ఏరియా హాస్పిటల్ పటాన్చెరు నుంచి ఆర్ఎంఓని డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ అందరూ ధర్నా చేయడానికి ఒక 5 నిమిషాలు మాత్రమే ఎందుకు కేటాయిస్తున్నామంటే ఆగస్టు 9వ తారీఖున మమైత దేబ్నాథ్ అనే పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అమానుషంగా రేప్ చేయబడి మర్డర్ చేయబడింది. దాని గురించి ఈరోజు లేడీస్కి ఎక్కడైనా వర్క్ చేయాలన్నా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఆ కన్నా తల్లిదండ్రులు కూడా ఎంతో శోకం మిగులుతుంది. సో ఇది ఇప్పుడు మనం ఒక మహిళగా మనం దీన్ని తీసుకోవాలి. కానీ ఒక డాక్టర్కి జరిగింది కాబట్టి డాక్టర్లే పోరాడాలనేది లేదు. మహిళగా అందరి బాధ్యత ఉంది సంఘంలో. కాబట్టి అందరూ ఏకమై ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టెప్ తీసుకోగలిగితే ముందు కూడా మహిళలు రక్షణగా ఎక్కడ అది హాస్పిటల్ అనే కాదు ఏ ఆఫీసులో అయినా కూడా వాళ్ళకి సేఫ్టీగా వర్క్ చేసే సదుపాయాన్ని గవర్నమెంట్ కలిగించాలని చూస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం మేము కూడా లేడీస్ కూడా వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోగలరు. కానీ ఎంతవరకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వకుండా అట్లా చేస్తే కన్నా చాలా కష్టమవుతుంది. అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్, అది ఆకే ఘర్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్. అంత పెద్ద హాస్పిటల్లోనే సేఫ్టీ లేదంటే ఇంకా చిన్న వాటిల్లో ఏముంటుందని అందరూ భయపడుతున్నారు. కాబట్టి చెప్పండి ఇమ్మీడియట్గా అంటే ఇది డిలే అయ్యేసరికి అది డినైడ్ అయిపోతుంది కానీ డిజాల్వ్ అయిపోతుంది ప్రాబ్లము. మరి గవర్నమెంట్ అక్కడ కోల్కతా గవర్నమెంట్ ఏమి డెసిషన్ తీసుకుంటుందో మాకు తెలియట్లేదు. ఇది మన నేషనల్ మొత్తం మన భారతదేశం మొత్తం స్పందించాల్సిన టైం ఇది. కాబట్టి ఇది ఒక మహిళకి జరిగిన అన్యాయంగా భావించి అందరూ ముందుకు రావాలని అందరినీ కోరుతున్నాను. నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్. ఈసారి 200 సీట్లు లక్ష్యం, అదే మా గమ్యం. ఎంకే స్టాలిన్. యాభై 54% మంది రైతులకు రుణమాఫీ చేయలేదు హరీష్ రావు. ముప్పై 2 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ చేశాం. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. తుంగభద్ర వద్ద నిపుణుల శ్రమ ఫలించింది. నిమ్మల జూనియర్ వైద్యురాలి హత్యాచరణ ఘటన న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. డాక్టర్ సమర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 66 న్యూస్.